సర్పంచ్ల కాడ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రుల దాకా అందరూ చెట్లను పెంచాలి, అవి మనకు చాలా అక్కడికొస్తాయని చెప్తుంటారు. అప్పుడప్పుడు మొక్కలు నాటే కార్యం పెట్టుకొని జనాలను కూడా నాటమని పూసగుచ్చుతారు. కానీ మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఉండే ఓ ఊరోళ్ళు మాత్రం చెట్లను పెంచుడు కాదు కదా, ఉల్టా కొట్టేయాలి అని లొల్లి చేస్తుర్రట. మరి ఎందుకట్లా అంటుర్రు, చెట్లతోని వాళ్ళకు వచ్చిన తిప్పలేందో అసుకోద్దాం పారి. ఓరక్కో ఇదెక్కడికి అతరో, చెట్లు మాకు నీడనిస్తున్నాయి, మంచి గాలినిస్తున్నాయి అనేటోళ్ళని చూసినాం గాని గీ వలగజ్జి అనే ఊరోళ్ళు మాత్రం చెట్లు పగబడుతున్నాయి, ఎగబడి కరుస్తాయి అంటుర్రు. ఆ ఊళ్ళో ఇప్పుడు ఇది ఇచ్చంత్రమైన పంచాదయ్యింది. హగ్గా చెట్లు కరసుడేంది, పట్టుకుని సుట్టేసుడేంది ఇచ్చంత్రం కాకపోతే అని మీకు అనుమానం వస్తుండొచ్చు. కానీ అది నిజమేనంటుర్రు ఊరోళ్ళు. మొన్న ఒక ఆమెకు అట్లనే అయ్యిందట. బర్ల కొట్టం సాఫ్ చేస్తుంటే అక్కడ ఉన్న ఓ చెట్టు ఆమెను అమాంతం పట్టుకొని సుట్టేసి కరిసింది. దెబ్బకు వామో వాయో సస్తిన్రో అని కేకలు పెడితే ఊరోళ్ళొచ్చి ఆ చెట్టును కొట్టేసి ఆమెను దావకానకేసుకుపోయిర్రు. మరి ఇట్లా ఎందుకైతుందో వాళ్ళనే అడుగుదాం పారి. పొంగు పట్టిన నాయకుని శ్యామక పట్టిన ఆగేసింది. శ్యామక్కడ కండ తీసేస్తా అను నాన్న రండే 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 నాకేం గాని ఈ కర్ర పట్టేసింది అని కేకలేస్తే అందరు చూసుకొని వెళ్ళాలి. గమ్మున వెళ్ళుకొని ఆ కర్రకి కొట్టేలా కొట్టేసి కాల్చేతల కర్రకి ఏడరు కర్ర కాల్చేస్తే మరి సరే ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసి తెచ్చినారు. ఒక సంవత్సరం మళ్ళా బక్కని కర్ర రాట కర్ర కడితే రాట అనేది నున్న చుట్టేస్తుంది బక్కకి. బాంబో అంబో మన అరిసి పడిపోతుంది ఆ బక్క. ఏం బిల్లంగా అరుస్తున్నారు చూస్తే బక్కకి ఎత్తేస్తుంది మీదకి ఆ కర్ర. అది కొయ్యి ఆ గొడ్డలొట్టుకు వెళ్ళుకొని ఒక రాట నరికేస్తే అప్పుడు ఒగ్గింది. గదన్నట్లు మనిషిని పట్టుకుంటున్న గా చెట్లు అచ్చం పులి పంజా లెక్కనే పట్టుకుంటే అస్సలు ఇడిచిపెడతలేవట. ఆవులను మేకలను కూడా పట్టుకుంటున్నాయట. అందుకే గొడ్డలతోని నరికేస్తున్నావు, నరికిన చెట్లను కాలబెడుతున్నావు అని అంటుర్రు. అన్నట్లు గా చెట్టు పేరేందో ఎరికేనా, పులిమాను చెట్టట. అప్పట్ల పులి గీ జాగల తిరిగినప్పుడు అది పిల్లలకు పాలిచ్చిందట. అట్లా పాలిచ్చేటప్పుడు కింద పాలు ఒలికిపోతే ఆ జాగల మొలిచిన చెట్లే గీ పులిమాను చెట్ల లెక్క అయినాయి. మమ్మలను పగబడుతున్నాయని చెప్పుకొస్తుర్రు ఊరోళ్ళు. మరి అధికారులు ఎవరన్నా వచ్చిర్రా అనే పెద్ద మనిషి వచ్చి చెప్తుండే ఇలా అయిపోయింది సార్ బాబు, నీ మాట వినలేదు అని చెప్తాను పెద్ద. అయితే ఏంటండి మా పరిస్థితి ముసలమ్మకం అంటే ఇదేదో మూఢనమ్మకాలు అండి అంటున్నారు. మూఢనమ్మకాలు అంటే ఇదేంటండి ఒక చిల్లంకి చీటకం కాదండి, ఇదే మాట్లాడము కర్ర స్వతంత్రం ప్రజలందరూ చూస్తే మీరు నమ్మట్లేదు, ఏంటండి మూఢనమ్మకాలు అంటారు అన్నాను. ఇంటిరా అడివాధికారులు వచ్చి చూసి దేశ ఇది మూఢనమ్మకం ఏం బుగులు పడకుర్రి అని దులుపుకొని పోయిర్రట. ఆయన చెట్లు పగబట్టుడనే ముచ్చట దునియాలనే ఏడా ఇన్లేదు. మరి వీళ్ళ భయాన్ని పోగొట్టాలంటే సర్కారే పెద్ద పెద్ద మేధావులను తోలుకపోయి వాళ్ళ కళ్ళ ముంగట ఇది కాదు కాదని రూపిడి చేస్తే గాని ఊరోళ్ళు నిమ్మల పడేటట్లు లేరు. మరిగా ఆ పని ఎప్పుడు చేస్తారో ఏమో చూడాలి.